వారిని నమ్మకపోతే నమ్మి మారు మనసు పొందకపోతే నరకం పాలవుతారు అని చెప్పి ఖచ్చితంగా బైబిల్ అదే చెప్తున్నాను. అది బ్లాక్ మెయిల్ అయితే సార్ ఒక నిమిషం. ఇప్పుడు చదివిన ఏమనుకుంటాడు? బ్లాక్ మెయిల్ అంటే బ్లాక్ మెయిల్ అంటే అదే మాట్లాడుతున్నారు మీరు. బ్రహ్మవేత్త పురాణం ప్రకృతి ఖండము 31వ అధ్యాయం 16-17 శ్లోకాలు. ఇక్కడ ఏమంటే శివలింగమును పూజించిన వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన శూలక్రోధమైన నరకమున 100 సంవత్సరాలను అతను నరకయాతను అనుభవించిన తర్వాత 7 జన్మలు పెద్ద పులిగాను 7 జన్మలు అర్చకుడుగాను జన్మించును. పద్మపురాణం భూమిఖండం 96వ అధ్యాయం 11వ శ్లోకం. ఇక్కడ ఏమంటుందంటే సమస్త ప్రపంచానికి పరిపాలకుడైనటువంటి విష్ణువుని పూజించినటువంటి వాడు నరకానికి పోతాడు. నారద పురాణం పూర్వభాగం 15వ అధ్యాయం 79-80 శ్లోకాలు. విష్ణువుడు గాని శివుడు గాని నమ్మకుండా ఉండే నాస్తికులు నరకానికి పోతారు. నాస్తికులు నరకానికి పోతారు. భగత్ సింగ్ ఆడపోతారు చెప్పండి మీరు. ఆ నరకంలో 1 కోటి సంవత్సరాలు కూరే తింటారంటే మరి ఎవరిని శివుని విష్ణువు పూజించినటువంటి వాళ్ళు కానీ నాస్తికులు కానీ తర్వాత రౌరవ నరకానికి పోయి అక్కడ బాగుగా కాలుతున్నటువంటి ఇసుకలో అనేక సంవత్సరాల చిత్రహింసలు అనిపిస్తారంట. మాట చెప్పలా గంధాల లేని నిజాయితీ ఉంది కాబట్టి నిజాయితీ ఉంది కాబట్టి గంధాలు చదివిపిస్తున్నాను. మీరు ఆలమనోదాస్కి నిజాయితీ లేదు కాబట్టి గంధాలు ఉన్నది ఏది చెప్పట్లా. అవుతారు ఇంకోటి సార్ మీరు బ్లాక్ మెయిల్ అన్నారు. ఎన్ని బ్లాక్ మెయిల్ కదా బ్లాక్ మెయిల్ కదా మీరు క్రైస్తవుల మీద నిందలేస్తున్నారు. అంటే క్రీస్తు నమ్మకం నరకం లేస్తారు దేవుడు అంటే దేవుడు నమ్మకం నరకం లేస్తారు. క్రైస్తవులు మీరు పదే రోజు మీడియాలో కానీ యూట్యూబ్ లో కానీ ఈ గ్రంథాల్లో ఉన్నట్టు మీరు ఎందుకు చెప్పలేదు? ఈ గ్రంథాల్లో ఉన్నట్టు మీరు ఎందుకు చెప్పలేదు విషయాలు బయటికి మీకు దాని ప్రేమ లేదు కాబట్టి మీరు చెప్పట్లా. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మీరు నరకానికి పోకూడదని ఇలా ఉంది బాబు చెబుతున్నాం.